ఒక డాక్టర్గా అట్లీస్ట్ ఒక 10 to 12 ఇయర్స్ మీరు చదువు మీద ఇన్వెస్ట్ చేస్తే తప్పితే ఒక స్పెషలైజేషన్ అనేది గెయిన్ చేయడం కష్టం. సో మీరు ఎర్లీ మ్యారేజ్ చేసుకుని పెళ్ళైన తర్వాత చదువుకున్నారా మ్యామ్ మీరు? పీజీ సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయిందండి. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మై ఫెలోషిప్ అండ్ లాప్రోస్కోపీ, ఎవ్రీథింగ్ ఐ డిడ్ ఇట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ. మ్యామ్ పెళ్ళైన తర్వాత అసలు చదువుకోవడమే ఇంపాసిబుల్ అని అంటున్నారు కదా, ఇప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ సో? దట్ అదే చెప్పాను కదండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కెన్ బీ ఏబుల్ టు డూ అన్నట్లు. వెరీ నైస్. ఇట్స్ నాట్ లైక్ అట్ దట్ టైమ్, ఈవెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ నవ్ ఆల్సో, వెన్ ఐల్ గో ఫర్ నైట్ డ్యూటీస్ అండ్ ఆల్, అట్ దట్ టైమ్ హూ ఈస్ టేకింగ్ కేర్? Kids, my kids, they will sleep on their own. It's like that. I have trained them like that. Wonderful, ma'am. See, to train the child to be independent. అంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్ఫాంట్స్ని వదిలేసి వెళ్తారా అని మీరు అడిగితే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. షీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. వాళ్ళది మంచి చెడు అని తెలుసుకునే ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇండిపెండెంట్ చేసుకుంటే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది, అందరూ బాగుంటారు. డిపెండెన్సీ వాళ్ళకి లేకపోవటం కూడా ఒక అందుకు వాళ్ళకి మంచిదే అనే సదుద్దేశంతో చెప్తున్నారు. దే విల్ లర్న్ ఆన్ దేర్ ఓన్. ఇన్ఫాంట్స్ అన్నట్లు అంటే మరి 6 months 7 months అప్పుడు కాదు, కానీ అదే చెప్తున్నా, ఫ్యామిలీ సపోర్ట్ అనేది అంటే ఎంత బేబీ పుట్టింది మొత్తం కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది మదర్కే అన్నట్లు ఉండకూడదు. ఈవెన్ హస్బెండ్ది కూడా ఉంది కదా, ఈవెన్ హస్బెండ్ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. సో ఫీడింగ్ కానీ చేంజింగ్ ఆఫ్ డైపర్స్ కానీ బోత్ షుడ్ షేర్ అన్నట్లు. మీ దగ్గరకు వచ్చే కేసెసే కావచ్చు మ్యామ్, ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే ఉమెన్ వస్తారు. ఇన్ఫర్టిలిటీ అనగానే ఇప్పటికి కూడా నేను అడుగుతున్నా, ఇది ఆ ఆడవాళ్ళదే లోపం ఉంది చెక్ చేయించుకో అని చెప్పేవాళ్ళు ఇంకా శాతం ఎక్కువగా ఉన్నారా? సెల్ఫ్ చెక్ చేసుకోకుండా అబ్బాయిలు కానీ అబ్బాయిల వాళ్ళ ఫ్యామిలీలు కానీ చాలామంది వస్తారండి, మేడం నాకెందుకు చెకప్ ఎందుకు, అంత ప్రాబ్లం అంతా తనలోనే ఉంది. ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఈవెన్ ఈక్వల్ షేర్ అన్నట్లు అనమాట. ఇప్పుడు ప్రాపర్టీలో ఎలా ఈక్వల్ షేర్ అని చెప్తున్నారో, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో కూడా. సో అబ్బాయిలది ఎంత ప్రాబ్లం ఉంటుందో, అమ్మాయిలది ఎంత ప్రాబ్లం ఉంటుందో, ఈవెన్ అబ్బాయిలది కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్ మే బి బికాస్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యేదానికి దే విల్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రెస్, లేదా జాబ్స్ వల్ల కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నట్లు. సో దే హ్యావ్ టు చెక్. సో దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఈవెన్ సమ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఫ్రమ్ అస్ అన్నట్లు కూడా దే హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ మనకి లైఫ్ స్టైల్లో డిజార్డర్స్ ఉంటే మనకి బాగోదు అనేది కూడా యాక్సెప్ట్ చేయాలి, మెన్ కానీ విమెన్ కానీ. లేదు ఎంతసేపు పక్కన వాళ్ళ మీదే తోయకుండా మేబీ వరల్డ్ షుడ్ చేంజ్. ఖచ్చితంగా వరల్డ్ అనేది షుడ్ చేంజ్. అది ఆ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఒకప్పుడు డాక్టర్గా చదువుకోవాలి అని అంటే మీరు చదువుకునే రోజుల్లో మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాను, దట్ ప్యాషన్ యూ యూస్ టు హ్యావ్. ఏదో చేయాలి, ఏదో నేర్చుకోవాలి, ఒక స్పెషలైజేషన్ తీసుకున్నా ఆ తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ప్రతిదీ ఈజ్ అయిపోయింది. యూనో దట్ ఈజ్ వెన్ ఇట్ కమ్స్ టు చూసింగ్ అ ప్రొఫెషన్, బీయింగ్ డెడికేటెడ్. ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది అని అంటారు? అంటే అప్పట్లో పిల్లలకి ఇప్పుడు బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ కానీ, ల్యాప్టాప్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ సెల్ ఫోన్స్ అంటే కిడ్స్ ఆర్ టూ అడిక్టెడ్. అంటే ఆ గోల్ అనేది కొంచెం తగ్గిందండి. ఎంత అనుకున్నా కూడా పిల్లలకి ఓకే నేను ఇది అవ్వాలి, అమ్మ నాన్న ఏం అవ్వాలనుకుంటా, చూద్దాం మమ్మీ ఏదో ఒకటి చేద్దాం మమ్మీ అన్నట్లున్నారు. అవును. మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు మ్యామ్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు మెడిసిన్ అని? నాకు చిన్నప్పటి నుంచి 8th class 9th class నుంచినే నాకు ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. మా ఫ్యామిలీలో ఉన్నారనమాట డాక్టర్స్ ఉన్నారు. సో ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ డాక్టర్. వండర్ఫుల్. మీ హస్బెండ్ కూడా సేమ్ డాక్టర్గానే, సర్జన్ కానీ, ఫేమస్ సర్జన్ గానే ఉన్నారు. సో సేమ్ ప్రొఫెషన్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏమైనా లాభం ఉంటుందంటారా? డాక్టర్స్కి అయితే ఖచ్చితంగా లాభం. ఏమంటే దానికి వాళ్ళకి దే విల్ కమ్ టు నో అనమాట. అంటే ఇప్పుడు నైట్ డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు కానీ దే విల్ అండర్స్టాండ్ బెటర్. అలా అనేసి ఇంకొక ప్రొఫెషన్లో వాళ్ళు అర్థం చేసుకోరు అనేది కాదు, కానీ అమ్మాయి డాక్టర్గా ఉన్నప్పుడు ఐ ఫీల్ డాక్టర్ విల్ అండర్స్టాండ్ బెటర్ దాన్ ఎనీ అదర్ పర్సన్.